కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సిబిఐ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తాలా ఏరియా పిఎస్ ఎస్హెచ్ఓ అభిజిత్ బండల్ ను అరెస్టు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేశారనే అభియోగాలను వారిద్దరిపై నమోదు చేసింది. వాస్తవానికి ఇటీవలే ఒకసారి సందీప్ ఘోష్ ను సిబిఐ అరెస్టు చేసింది. అయితే కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలను అప్పట్లో నమోదు చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు సందీప్ కు కోర్టు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. కేసు విచారణపై నివేదికను ఈ నెల 17లోగా సమర్పించమని సిబిఐని గత నెలలో కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఆ తేదీ సమీపించిన వేళ జూనియర్ వైద్యురాలి కేసుతో ముడిపడిన అభియోగాలను కాలేజీ మాజీ ప్రిన్సిపల్ పై నమోదు చేయడం గమనార్హం. కాలేజీలోని సెమినార్ హాలుపై జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. అయితే ఈ దురాగతం చోటు చేసుకున్న మరుసటి రోజునే సెమినార్ హాల్లో మరమ్మతుల పనులు చేయాలని కోరుతూ బెంగాల్ ప్రభుత్వ ప్రజా పనుల విభాగానికి ఆనాడు కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో సందీప్ ఘోష్ లేఖ రాశారు. దాని ఆధారంగానే ఆయనపై సాక్ష్యాల మాయం అభియోగం మోపినట్లుగా తెలుస్తోంది. మరొకవైపు నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులకు కోల్కతా ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన వీడడం లేదు. ప్రభుత్వం పిలుపు మేరకు సీఎం మమతా బెనర్జీ నివాసానికి వైద్యులు చేరుకున్నప్పటికీ సమావేశానికి ముందుకు రావడం లేదు. భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందేనని షరతు విధించినట్లుగా సమాచారం. కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఇది సాధ్యం కాదని సీఎం సర్ది చెప్పారు. గతంలోనూ 3 సార్లు ఎదురు చూశారని, తనను పదే పదే ఈ విధంగా అవమానించడం తగదన్నారు. వైద్యుల నిరసన శిబిరానికి వెళ్లిన దీది వారితో మాట్లాడిన గంట వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.